మేడం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కృష్ణప్ప అనే ఒక మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడు, అతనికి మీరు ఒక న్యాయం చేయాలని మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ మీకు ఒక అర్జీ ఇవ్వడం జరుగుతుంది. అతని మరణంలోనే అతని కారకుడులను కూడా రాసి పెట్టుకున్నాడు. అతని వల్లనే చనిపోయాడు. అందులోనే ఎస్సీ కాబట్టి ఇతను ఎక్కువ వేదన గురి చేయడం వల్లనే అతను హ్యాంగింగ్ చేసుకోవడం, భార్య కానీ పిల్లలు అందరూ అనాథలవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరిగింది. కేసు కట్టాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. నిన్న ఇచ్చారు కదమ్మా, మీరే కదా. సరే అమ్మా, విచారణ చేసి చేస్తాము, మీరేం బాధపడద్దు. మేడం దీంట్లో ఎవరెవరు బాధ్యులు ఉండాలో అందరినీ అరెస్ట్ చేయాల్సిన సరే అమ్మా, విచారణ చేసి చేస్తామని చెప్తాను కదా. ఇప్పుడు ప్రజెంట్ పిఎం చేయాలి కదా మేడం. మొబైల్లో కూడా రికార్డింగ్ ఉందట. అదే అన్ని ఎవిడెన్స్ తీసుకుంటామని చెప్తున్నాను. విచారణ అంటే అన్ని ఏమొస్తే కేసులో ఎస్సీ అట్రాసిటీ కూడా యాడ్ చేయాలి తప్పకుండా. ఏమొస్తే దాన్ని చేస్తాము అంటున్నారు. ఎస్సీ ఉంటే దాని ప్రకారం చేస్తాం. సరే సంతకాలన్నీ కావాలి కాబట్టి నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, మీడియా సోదరులకి అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు చాలా బాధాకరమైన దినం. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుడు, మా సోదరుడు, ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి కృష్ణప్ప నిన్న తెలుగుదేశం కార్యకర్తల వలన మామిడి తోటలో ఉరిపోసుకొని చనిపోవడం జరిగింది. దీనికి కారణం 255వ బూత్ తెలుగుదేశం ఇన్ఛార్జ్ శ్రీను అనే వ్యక్తి కృష్ణప్పని మానసికంగా క్షోభ పెడుతూ ఆయన 2000 దగ్గర 15 సంవత్సరములుగా ఒక ఇంటిలో కుటుంబం ఉంటున్నాడు. ఆయన్ని మానసికంగా ఆయన వచ్చి సీనా అనే వ్యక్తి ఇప్పుడు వచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన కృష్ణప్పని పిలిచి, నువ్వు ఈ ఇంట్లో ఉన్నావు కానీ ఈ ఇల్లు నీది కాదు, రామాదేవి అనే చెప్పి అతన్ని బెదిరించడం జరిగింది. కానీ 2000 దగ్గర 15 సంవత్సరాలుగా అతను ఆ కుటుంబంతో ఉన్నాడు. కాబట్టి ఆ సీనా అనే ఒక వ్యక్తి ఇతన్ని 50,000 నుంచి దగ్గర 5 లక్షల వరకు డిమాండ్ చేయడం అనేసి మాకు తెలిసినది. కాబట్టి దీనిపైన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ దీనిపైన ఆ యొక్క సీనా అనే వ్యక్తిని మీరు ప్రశ్నించి కృష్ణప్ప కుటుంబానికి మీరు న్యాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా. ఈరోజు అనగా నిన్న పలమనేరు నియోజకవర్గం బోరెడ్డిపల్లి కాలనీలో జరిగినటువంటి విచార ఘటన ఈ ఆంధ్ర రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగేదానికి ఇది నిదర్శనం అవునా కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని. ఇంతవరకు పలమనేరు చరిత్రలో ఎక్కడా కూడా ఇలాంటి వేధింపులు జరగలేదు. కానీ ఈసారి ఇలాంటి వేధింపులకి నాంది పలికారు మీరు. ఇది ఎంతవరకు సమంజమని అడుగుతా ఉన్నాము. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క విషయం కూడా ఇక్కడ జరిగేటువంటి పేకాట కాడి నుంచి, లాటరీ టికెట్ల కాడి నుంచి, గంజాయి కాడి నుంచి ఏ ఒక్క విషయము ఈ పలమనేరు శాసనసభ్యులకి తెలుసా తెలియదని అడుగుతా ఉన్నాం. మేము ఒకటే అడిగేది, గడ్డూరు కాలనీలో ఒక ఎస్సీ కులంకు చెందినటువంటి కృష్ణప్పను మీ పార్టీ 255 బూత్ ఇన్ఛార్జ్ శ్రీనివాసులు అనే అతను వేధించి, కులం పేరుతో దూషించి, అవమానపరిచి అతని కుటుంబానికి దిక్కు లేకుండా చేసింది మీ తెలుగుదేశం పార్టీకి. ఇది తగునా అని అడుగుతూ ఉన్నాము. ఇలాంటివి ఇదే కానీ కొనసాగితే రేపు రాబోయే ఎలక్షన్స్లో రేపు మేమే కానీ అధికారంలోకి వస్తే ఇలాంటివి మళ్ళీ విపరీతంగా చేయాల్సి వస్తుందని చెప్పి కూడా మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. కానీ పలమనేరులో ప్రశాంతంగా మారిపోయారు. ఇంతవరకు చరిత్రలో ఎక్కడా కూడా ఎస్సీ కులం పైన పడినటువంటి దాఖలాలు లేవు. ఒక ఎస్సీ కుటుంబానికి చెందిన వ్యక్తి, ఒక పెయింటరు పొగలంతా కష్టపడి ఒక కూలి చేసుకొని వస్తే తప్ప అతని కుటుంబాన్ని సాకిలోనటువంటి పరిస్థితిలో దీని వెనకాల శ్రీనివాసులు ఒక్కడే కాదు,
దీని వెనకాల అధికార పార్టీ నాయకులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలా, ఎంక్వైరీ పారదర్శకంగా జరిపించాలా. కృష్ణప్ప కుటుంబానికి ప్రభుత్వం నుంచి 50 లక్షల రూపాయలు పారితోషికం అందించాలని చెప్పి, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి అవి అందించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా అక్కడ కృష్ణప్ప ఎస్సీ కులాన్ని వేధిస్తారు. ఇక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి హేమంత్ రెడ్డి, సోమచంద్రారెడ్డి గారి ఇండ్లు మాత్రమే ఈ బలమనేరు మున్సిపాలిటీలో వైండేషన్ ఇది అవాయిడ్ చేసి ఇండ్లు కట్టారని చెప్తున్నారు. ఒక్కటి మీరు గుంటె మీద చేసుకొని అదురుతూ ఉంటా, మీ పై ఉండేటువంటి నాయకుడి నుంచి మీ కింద ఉండేటువంటి అధికారి వరకు ఎవరైనా సరే వైలేషన్ లేకుండా ఇండ్లు నిర్మించుంటే ఫస్ట్ మీరు తీసుకోరండి, తర్వాత మా నాయకులు కూడా కొట్టేయండి అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉంటాను.